వచ్చే 3 నెలలు అలర్ట్ గా ఉండాలి. ఏపీకి ఎక్కువ నీటి తరలింపుపై ఫిర్యాదు చేయాలి. టెలిమెట్రీ విధానం అమలు చేయాలన్న సీఎం రేవంత్ రెడ్డి. దేశంలో ఆలయాల ఆర్థిక విలువ 6 లక్షల కోట్లు. ప్రతి రాష్ట్రంలో వెంకన్న గుడి ఉండాలి. భారతీయులున్న దేశాల్లోనూ కట్టాలన్న చంద్రబాబు. నేడు విజయవాడకు వైఎస్ జగన్. ములాఖత్లో వంశీకి పరామర్శ. హైకోర్టులో ముందస్తు బెయిల్ పిటిషన్. కృష్ణా జిల్లా గన్నవరంలో అగ్ని ప్రమాదం. అనాథాశ్రమంలో చెలరేగిన మంటలు. 6 విద్యార్థులకు గాయాలు. తిరుపతి జిల్లా బాకరాపేటలో హైడ్రామా. రిసార్ట్ కు వెళ్లిన ఎస్ఐతో మనోజ్ వాగ్వాదం. అరెస్టు చేసేందుకు వచ్చారంటూ పిఎస్ లో ఆందోళన. భోగాపురానికి అదనంగా మరో 500 ఎకరాలు. మంత్రుల కమిటీ కీలక నిర్ణయం. జీఎంఆర్ ప్రతిపాదనకు ఆమోదం. అన్ని కీళ్ల సంబంధిత సమస్యలకు రీజన్ ఆర్థోస్పోర్ట్ హైదరాబాద్లో అధునాతనమైన సర్జరీ లేని వైద్యం. చెన్నూరులో విద్యార్థిపై తోటి విద్యార్థుల దాడి. విధుల నుంచి ప్రిన్సిపల్ తొలగింపు. ప్రభుత్వ నిర్ణయంపై విద్యార్థుల నిరసన. అనంత సెంట్రల్ వర్సిటీలో మరోసారి టెన్షన్. లేడీస్ హాస్టల్ ఘటనపై విద్యార్థినుల ఆందోళన. బీసీ కార్ను అడ్డుకున్న విద్యార్థినులు. టెన్షన్ పెడుతున్న వైస్ చైర్మన్ ఎన్నిక. ఇవాళ చెలో తునికి వైసీపీ పిలుపు. కౌన్సిలర్ల హాజరుపై ఉత్కంఠ. ఆత్రేయపురంలో ఫుడ్ సేఫ్టీ అధికారుల తనిఖీలు. కల్తీ నెయ్యి విక్రయిస్తున్న షాపులపై దాడులు. పలుచోట్ల కల్తీ నెయ్యితో పూతరేకుల తయారీ. హంద్రనీవా కాల్వ లైనింగ్ పనులకు శ్రీకారం. బుక్కపట్నంలో ప్రారంభించిన ఎమ్మెల్యే. పుట్టపర్తిలో 193 చెరువులను నింపుతామన్న సింధూరా. తెలంగాణలో పెరిగిన ఎండల తీవ్రత. ఖమ్మం, నిజామాబాద్ లో భగభగ. హైదరాబాద్ లో 35 డిగ్రీల ఉష్ణోగ్రతలు. వైభవంగా సమతా కుంభ్ బ్రహ్మోత్సవాలు. ఉదయం 10 గంటలకు రథోత్సవం. సాకేత రామచంద్ర ప్రభువుకు చక్రస్నానం. పాట్నాలో బీపీఎస్సీ అభ్యర్థుల ఆందోళన. పరీక్షలను మళ్లీ నిర్వహించాలని డిమాండ్. పోలీసులు అడ్డుకోవడంతో తోపులాట. పరుగులు పెడుతున్న పసిడి. 10 గ్రాముల బంగారం 88,000. కిలో వెండి 98,500. కొత్త సీఈసీగా జ్ఞానేష్ కుమార్. రేపు బాధ్యతల స్వీకరణ. నేటితో ముగుస్తున్న రాజీవ్ పదవీకాలం. ఎల్లుండి ఢిల్లీ కొత్త సీఎం ప్రమాణం. రామ్లీలా మైదానంలో ఏర్పాట్లు. రేపు బీజేపీ శాసనసభాపక్ష భేటీ. భారత్ లో ఖతర్ రాజు పర్యటన. ఢిల్లీ ఎయిర్పోర్ట్ లో ఘన స్వాగతం. 2 రోజుల పాటు టూర్.